ప్రైజ్ ది లార్డ్. జీసస్ మిరాకిల్స్. మరి ఈరోజు నుంచి యేసయ్య చేసిన అద్భుతాలని మనము ధ్యానించుకుందాము. మరి ఎప్పుడైతే ఆయన వాక్యమును, ఆయన చేసిన అద్భుతాలని, ఆయన చేసిన స్వస్థతలను, గొప్పతనమును మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో స్వస్థత జరుగుతుంది. మన జీవితంలో సమృద్ధితో, ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకున్న సమస్తము దీవెనకరంగా ఉంది కనుక మనము ఆయన చేసిన అద్భుతాలని ధ్యానించి మరి గొప్పగా ఆశీర్వదింపబడదాము. మరి యేసయ్య చేసిన మొదటి సూచక్రియను మరి గలిలయ కానాను ఊరిలో మరి ఒక వివాహముకు మరి యేసయ్యను, తన శిష్యులు, తన కుటుంబము మరి పిలువబడ్డారు. మరి అక్కడికి యేసయ్య మరి తన శిష్యులు, మరియ తల్లియు వెళ్ళి ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ యేసయ్య మరి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చెను. మరి ఇప్పట్లో మరి వివాహంలో బిర్యానీ అనేది ఎంత ఇంపార్టెంటో మరి యేసయ్య ఉన్న కాలములో ద్రాక్షరసము అనేది అంత ఇంపార్టెంట్. మరి ఆ ద్రాక్షరసము లేకపోతే ఆ వివాహమే అక్కడ ఆగిపోతుంది. మరి అక్కడ ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. తల్లి అయిన మరియా వచ్చి యేసయ్యతోని మరి ఆ నీళ్ళని ద్రాక్షరసంగా చేసి ఈ వివాహం ఆగిపోకుండా కాపాడమని అడుగుతుంది. ఎందుకు తల్లి మరియా ఆ విధంగా మరి యేసయ్యకి ఆ బాధ్యతని చెప్పిందంటే, మరి తన గృహములో మరి వారి ఆ గృహములో మరి బియ్యం అయిపోయినప్పుడు, మరి ధాన్యం అయిపోయినప్పుడు, నూనె అయిపోయినప్పుడు, మరి ఎలాంటి పరిస్థితి అయినను వాళ్ళు సమృద్ధిగా ప్రార్థన ద్వారా మరి చేసుకొని ఉన్నారు. అవన్నీ మరి మరియ చూసింది కాబట్టే మరి యేసయ్యని అక్కడ వివాహం ఆగిపోకుండా కార్యము చేయమని ఆయనని త్వరపెడుతుంది. మరి యేసయ్య మరి ఇంకా నా సమయం రాలేదమ్మా, నేను చేస్తానని చెప్తాడు. అదేవిధంగా తన తల్లి అయిన మరియ వెళ్ళి అక్కడున్న వారి పని వాళ్ళతోని ఆయన ఏం చెప్తాడో జాగ్రత్తగా చేయండి, ఎలా చెప్తాడో అలాగే చేయండి అని వాళ్ళకి చెప్తుంది. మరి యేసయ్య అప్పటికే తన శిష్యులు మరి అన్నీ వదిలిపెట్టి ఒక సందేహములో మరి ఆయనను వెంబడిస్తున్నారు. ఆర్థికంగా కుటుంబాలని ఎలా పోషించుకోవాలని మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో వాళ్ళని బలపరచడానికి, శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికి యేసయ్య చేసిన మొదటి సూచక్రియను మరి అక్కడున్న పని వాళ్ళని ఆ బాణలను, అంటే అప్పుడు బాణలు అంటే పెద్దగా ఉండేటివి, ఆ బాణలని అంటే ఇప్పుడు డ్రమ్స్ అని మనం అనుకోవచ్చు. మరి ఆ బాణలను అంచుల వరకు నీళ్ళతో నింపమని చెప్తాడు. మరి ఆ నీళ్లు ముంచి మీరు వెళ్ళి ప్రధానులకి పోయండి అని చెప్తారు. మరి వారు వెళ్ళే వారందరూ భయపడుకుంటూనే వెళ్ళి పోస్తారు. కానీ అక్కడ ఎప్పుడైతే మరి ఆ ముంచి అవి తీసుకొని వెళ్తున్నారో అవి ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. మరి నీళ్ళలో సువాసన ఉండదు, రంగు ఉండదు, మరి రుచి ఉండదు. ఒక ద్రాక్షరసము తయారు చేయాలంటే మినిమం 3 months నుంచి అంటే 6 నెలలు, అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు, మంచిది అంటే కంపల్సరీ 6 నెలలు. 6 నెలలకు మరి రావాల్సిన ఆ ద్రాక్షరసాన్ని దేవుడు 6 సెకండ్లలో మరి అక్కడ మంచి ద్రాక్షరసాన్ని వారికి దయచేసి ఆ వివాహం ఆగిపోకుండా దేవుడు కాపాడాడు మరి యేసయ్య ద్వారా. ఈరోజు నీ జీవితంలో ఏది ఆగిపోతున్నది అని భయపడుతున్నావో దేవుడు దాన్ని ఆగిపోకుండా సాగిపోవులాగా సహాయము చేస్తాడు. నీ కుటుంబము ఆగిపోతుందని భయపడుతున్నావేమో, నా ఆర్థిక సమస్యలు ఇంకా తీరిపోవేమో అని భయపడుతున్నావేమో, నా ఆరోగ్యమా మారదేమో అని భయపడుతున్నావేమో, నా రిపోర్ట్లన్నీ ఎప్పుడు ఇదే విధంగా ఆగిపోతాయేమో అని భయపడుతున్నావేమో, నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని భయపడుతున్నావేమో, మరి నా కుటుంబము జీవితము ఇక ముందుకు సాగదని భయపడుతున్నావేమో, నా వివాహము జరగదని భయపడుతున్నావేమో, నీ పిల్లల జీవితాలు మరి వివాహాలు ఆగిపోతున్నాయని భయపడుతున్నావేమో, నీ వ్యాపారం ముందుకెళ్ళట్లేదు ఆగిపోతుందేమో అని భయపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. చదువులు ఆగిపోతాయని భయపడుతున్నావేమో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, అవి ఆగిపోవేమో అని భయపడుతున్నావేమో. దేవుడు వాటన్నిటినీ ఆపివేస్తున్నాడు. ప్రతి గొడవను, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టమును, ప్రతి నష్టమును ఈరోజు ఈ అద్భుతము ద్వారా ఆగిపోచేస్తున్నాడు దేవుడు.
మరి ఎక్కడైతే ఆయన వాక్యం ఉందో, ఎక్కడైతే ఆయన అద్భుతం ఉందో నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఈరోజు నువ్వు ఈ వాక్యము, ఈ అద్భుతము వింటున్నావు. నీ జీవితంలో అద్భుతము జరిగించడానికి నీ ఆగిపోయాల్సిన ప్రతి పరిస్థితిని దేవుడు ఘనముగా తీర్చబోతున్నాడు. ఆ వివాహాన్ని, ఆ కుటుంబాన్ని, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఆగిపోకుండా దేవుడు ముందుకు ఆశీర్వాదకరంగా నడిపించినాడు. మరి 6 నెలలు చేయవలసిన ఆ ద్రాక్షరసమును దేవుడు 6 సెకండ్లో జరిగించాడు. నీకు రావాల్సిన డబ్బులు, ఆగిపోయిన డబ్బులు అన్నిటినీ దేవుడు నీ కాలంలో, సమయమంతా వ్యర్థమైపోయింది, సమయమంతా అయిపోయింది, ఇంకా నేను ఈ వయసులో ఏమి చేయగలుగుతాను, అప్పుడే జరగవలసింది, అప్పుడే కొనాల్సింది, అప్పుడే మంచిగా అవ్వాల్సింది, కానీ అంత వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవుడు కాలాలని, సమయాలను తిరిగి సమకూర్చి నీకు దయచేస్తాడు. ఈ యొక్క ఆశీర్వాదము, ఈ యొక్క అద్భుతము విశ్వాసముతో, మరియు ఆ శిశువులను ఎలా అయితే దేవుడు బలపరిచాడో నీ జీవితంలో విశ్వాసము కలుగచేసి, అద్భుతాన్ని కలుగచేసి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ తరాలని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. నీవే అద్భుతములను జరిగించువాడివి. ఇదిగో దేవా, కానాను వివాహంలో ఇదిగో దేవా మరి శిశువులని బలపరిచినావు, ఈరోజు మమ్మల్ని బలపరిచినావు. ఈరోజు మా జీవితంలో ప్రతి కాలములని తీసివేస్తున్నావు ప్రభు. ఆగిపోయినవన్నీ ముందుకు సాగేలాగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు. ఈ అద్భుతమును మా జీవితంలో జరిగిస్తున్నావు. మా గృహంలో సమృద్ధితో నింపుతున్నావు. ఈ క్షణం నుంచి గొప్ప అద్భుతంలో నన్ను జరిగిస్తున్నావు. ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఈ అద్భుతం ఎవరైతే విన్నారో, ఇదిగో వారి జీవితంలో అద్భుతంను జరిగించి గొప్ప సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఇచ్చిన ఈ సమయము దేవుడికి, మరి ఈ వాక్యము మీరు వింటున్న ఈ సమయము మరి దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ అద్భుతం విన్న మీకు మీ జీవితంలో గొప్ప అద్భుతములు జరిగి కాలాలని, సమయములని అయిపోచేసిన అపవాదిని దేవుడు మీకు తిరిగి సమకూర్చి ఆశీర్వదించి మీకు అద్భుతము జరిగించి మీ విశ్వాసాన్ని బలపరిచి మీకు అనేక అద్భుతములను జరిగించునుగాక. ఆమేన్. మీకు దేవుడు అద్భుతం చేసినట్టయితే, మీకు చాలా ఏండ్ల నుంచి ఉన్నది, మరి చాలా సమయం నుంచి ఆగిపోయినది, చాలా సంవత్సరంల నుంచి రాలేనివి మరి ఈ క్షణం నుంచి దేవుడు దయచేస్తాడు. మరి మీ గృహంలో సమృద్ధితో నింపబడుతుంది. మీరు ప్రార్థించి ప్రతిదీ ఆశీర్వదించండి. మీ గృహంలో ప్రతిదీ దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. మరి మార్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గొప్ప సాక్ష్యములతో మీరు మరి కామెంట్ రూపంలో టెస్టిమనీ తెలియచేయండి. మరి అద్భుతం విన్న వీలైతే మరి 2-3 సార్లు వినండి. ఇంకా మీలో విశ్వాసాన్ని పెంచుకొని మరి గొప్ప అద్భుతాలకి ఆహ్వానాన్ని పలికి గొప్ప ఆశీర్వాదములతో నింపబడదురుగాక. ఆమేన్.